హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాము కన్సైన్మెంట్ చాప్టర్ని. సో మీ అందరికీ తెలుసు కన్సైన్మెంట్ అన్నది 10 మార్క్స్ వెయిటేజ్ అన్నది ఉంటుంది. చాలా ఈజీ చాప్టర్, మీరు కూడా చాలా త్వరగా నేర్చేసుకుంటారు. మీకు కనుక కన్సైన్మెంట్ చాప్టర్ మీద డౌట్ ఉంది, కన్ఫ్యూషన్గా ఉంది అనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో రెడీగా ఉన్నారా? ఇంతవరకు మీరు ఏమైతే నేర్చుకున్నారు కన్సైన్మెంట్ చాప్టర్ అన్నది పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అండ్ నేర్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసిన ఇంట్రొడక్షనే. కన్సైన్మెంట్లో ఎన్ని పార్టీస్ ఉంటాయి? 2 పార్టీస్ ఉంటాయి. కానీ తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చిన్న రివిజన్ అన్నమాట అయిపోతుంది. సో చూడండి, సో కన్సైన్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలనంటే కన్సైన్మెంట్ అనేది ఒక బిజినెస్. ఓకేనా? ఇది ఒక సేవా కార్యక్రమం కాదు. కన్సైన్మెంట్ అనేది ఒక వ్యాపారం, ఇట్స్ ఎ బిజినెస్. ఓకే, సో కన్సైన్మెంట్లో మనకి ఏంటి ఈ కన్సైన్మెంట్ బిజినెస్ అని అనుకుంటే, ఇప్పుడు ఒక ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే ఒక మంచి బిజినెస్ ఉందన్నమాట. ఎవరికి? ఏకి. హైదరాబాద్లో ఒక మంచి బిజినెస్ ఉంది. సో దీనికి వేరే వేరే చోట్ల అంటే నెల్లూరు అని, గుంటూరు అని, విజయవాడ అని చాలా ప్లేసెస్లో తిని ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో చాలా ప్లేసెస్లో తినికి బ్రాంచెస్ లేదంటే చాలా చోట్ల తిను అమ్ముతూ ఉంటాడనమాట. అయితే సడన్గా హైదరాబాద్లో ఉన్న ఈ ఏకి ఒక కోరిక వచ్చిందనమాట. ఆ కోరిక ఏంటంటే ముంబైలో మన బిజినెస్ బ్రాంచ్ కానీ అసలు మన గూడ్స్ కానీ నేను అమ్మట్లేదు అని అనుకుంటాడు. ఎవరు? ఏ. సో ముంబైలో ఎవరైనా మంచి వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి సర్చ్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఏకి సడన్గా బి అనే వ్యక్తి గుర్తొస్తాడు. ఓకే, బి అనే వ్యక్తి ముంబైలో ఉన్నాడు, కొంచెం నాకు తెలిసిన వ్యక్తే. సో ఇప్పుడు ఈ బిని నేను కాంటాక్ట్ అయితే నా బిజినెస్ని కొంచెం ముంబైలో ఏమైనా అమ్మి పెడతాడేమో కనుక్కుందామని కాల్ చేస్తాడు. సో కనుక్కుందామని కాల్ చేస్తాడనమాట. సో కాల్ చేసిన వెంటనే బి అంటాడు, ఖచ్చితంగా మీ గూడ్స్ ఇక్కడికి పంపించేయండి, నేను అమ్మి పెట్టేస్తాను అని అంటాడు. సరే ఓకే బాగానే ఉంది అనుకొని వెంటనే ఇలా గూడ్స్ని పంపించడానికి ఏ రెడీ అవుతాడనమాట. రెడీ అవుతున్నప్పుడు దారి మధ్యలో తనకి ఒక డౌట్ వస్తుంది. నేను గూడ్స్ అయితే పంపించేస్తున్నాను, మరి ఇన్ కేస్ ఆ గూడ్స్ చాలా వాల్యూ కదా, ఆ గూడ్స్ ఈ బి అనే వ్యక్తి ఎత్తుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని ఏ ఆలోచిస్తాడనమాట. అందుకని వెంటనే ఫోన్ చేసి బీని అడుగుతాడు, బి నేనైతే గూడ్స్ పంపిస్తున్నా, నువ్వు నాకు కొంచెం అడ్వాన్స్ పంపించు అంటే ఈ అడ్వాన్స్ అనేది దేనికి కాదు, ఈ సేల్ ఏదైతే నేను గూడ్స్ పంపిస్తున్నాను ఈ గూడ్స్ వన్స్ అమ్మిపోయిన తర్వాత నీ అడ్వాన్స్ నీకు తిరిగి ఇచ్చేస్తాను, ఓకేనా? బట్ అంతవరకు ఆ కొంత అమౌంట్ నా దగ్గర పెట్టుకుంటాను, నాకు అమౌంట్ పంపించు అని అడుగుతాడు. సరే బి ఓకే ఏదో ఒకట్లే అని చెప్పేసి మనీ అన్నది పంపించేస్తాడు. దట్ ఈస్ ది అడ్వాన్స్. అడ్వాన్స్ ఎవరెవరికి పంపిస్తారండి? సో చూడండి, బి ఇక్కడ ఏకి పంపించాడు. ఓకే, సో అడ్వాన్స్ వచ్చిన వెంటనే ఈ గూడ్స్ అన్నది ఏ బీకి పంపించేస్తాడు. బాగానే ఉంది. ఇప్పుడు గూడ్స్ అమ్మాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? బీకి ఉంది. ఇప్పుడు గూడ్స్ మీద ఓనర్షిప్ వచ్చిందా బీకి, లేకపోతే ఉట్టి గూడ్స్ వచ్చాయంటే ఉట్టి గూడ్స్ వచ్చాయి, ఓనర్షిప్ రాలా. ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటుంది? ఏ దగ్గరే ఉంటుంది. అంటే ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఓకేనా? గూడ్స్ మాత్రం ఎవరి దగ్గర ఉంటాయి? ఇక్కడ బీ దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బి ఈ గూడ్స్ని అమ్మటానికి అంటే సేల్ చేయటానికి కొంత ఎక్స్పెన్సెస్ అయ్యింది. మరి ఆ ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టుకుంటారు అంటే బీనే పెట్టుకుంటాడు. అంటే ఫస్ట్లో బీనే పెట్టుకుంటాడు అన్నమాట. సో ఫస్ట్ బీనే ఆ ఎక్స్పెన్సెస్ని పెట్టుకొని చివరిలో ఎప్పుడైతే గూడ్స్ అన్నీ అమ్మకపోతాయో అప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ ఎంతైతే పెట్టాడో ఆ అమౌంట్ తిరిగి తీసేసుకుంటాడు. స్టార్టింగ్లో అడ్వాన్స్ ఇచ్చాడు కదా, ఈ అడ్వాన్స్ కూడా బీ తిరిగి తీసేసుకుంటాడు. మరి సేల్ అయితే చేస్తున్నాము, మరి బీకి వచ్చే లాభం ఏంటి? ఉట్టిదేనా అని అనుకుంటే కాదు, బీకి కూడా కొంత లాభం ఉంటుంది. ఏంటా లాభం అంటే కమిషన్. ఏంటిదంటే లాభం? కమిషన్. సో ఈ కమిషన్ అన్నది వేరే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అది మనం ఇన్ డీటెయిల్గా తర్వాత నేర్చుకుందాం. సో బీకి వచ్చే లాభం ఏంటంటే కమిషన్. ఓకే, అండ్ ఈ ఏ గూడ్స్ పంపిస్తాడు కదా, గూడ్స్తో పాటు ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేసి ఒకటి పంపిస్తాడు. ఎందుకు ఈ ఇన్వాయిస్ అంటే ఈ ఇన్వాయిస్లో ఏముంటుంది అంటే గూడ్స్ ఎంత క్వాంటిటీ పంపించాడు అండ్ ఎంత రేట్కి అమ్మాలి, ఇవన్నీ కూడా ప్రొఫార్మా ఇన్వాయిస్లో ఒక చిట్టి అన్నది రాసేసి ఇస్తాడు. ఎవరు? ఏ ఇస్తారు. ఓకే, మరి ఈ సేల్
వన్స్ ఈ బి అనే వ్యక్తి ఇవన్నీ కూడా గూడ్స్ అన్నీ కూడా సేల్స్ చేసేసిన తర్వాత అట్ ద ఎండింగ్లో ఈ బి ఈ ఏకి ఒకటి పంపిస్తాడు. ఏంటది? అకౌంట్ సేల్స్. దాన్ని ఏమంటారండి? అకౌంట్ సేల్స్. సేల్స్ అకౌంట్స్ వేరు, అకౌంట్ సేల్స్ వేరు. ఓకేనా? అకౌంట్ సేల్స్ ఎవరెవరికి పంపిస్తాడండి? బి ఏకి పంపిస్తాడు. ఎందుకని పంపిస్తాడు? ఇదిగో నేను ఇన్ని గూడ్స్ అమ్మేశాను, నేను నీకు ఇంత అడ్వాన్స్ ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి, నేను ఇన్ని ఎక్స్పెన్సెస్ పెట్టాను, నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి, బ్యాలెన్స్ ఇంత నువ్వు నాకు ఇవ్వాలి, సంథింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అకౌంట్ సేల్స్లో బి రాసి ఇచ్చేస్తాడు. మరి ప్రతి ఎగ్జాంపుల్లో ఈ ఏ ఈ బి ఉంటారా అంటే ఉండరు. సో వీళ్ళకి ఒక పేర్లు పెట్టేద్దాం చూడండి. సో ఈ బి ఏ అని కాకుండా ఈ ఏ, ఓకేనా, దీనికి కన్సైనార్ అని పెడదాం. బాగుందా పేరు? కన్సైనార్. లేదు అనుకుంటే ప్రిన్సిపల్ అని కూడా పెట్టచ్చు. మరి ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు కదా ఈ బీకి ఏమని పెడదాం? కన్సైనీ అని పెడదాం. ఓకేనా? లేదు అనుకుంటే ఏజెంట్. మరి ఈ బిజినెస్ అంతటిని ఏమంటారండి? కన్సైన్మెంట్ బిజినెస్. సో ఇది ఇంట్రో పార్ట్. నేను చాలా తక్కువే చెప్పాను. మూవింగ్ ఆన్, మనకి సమ్స్కి వెళ్ళే కొలది మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ వరకు అయితే క్లియర్గా ఉన్నారు కదా. అండ్ ఇంక ఇప్పుడు చూడండి, అసలు కన్సైన్మెంట్ బిజినెస్ అనేది ప్రాపర్గా ఎలా అవుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి. సో ఇప్పుడు చూడండి, కన్సైన్మెంట్ అనేది ప్రాపర్గా మీకు అర్థం అవ్వాలంటే ఈ డయాగ్రామ్ని గుర్తుంచుకోండి. సో కన్సైనర్ అని ఒక పేరు పెట్టుకున్నాం కదా మనకి, ప్రిన్సిపల్, కన్సైనర్. సో ఈ కన్సైనర్ అనే వ్యక్తి ఏం చేశాడనంటే గూడ్స్ అన్నవి ప్రొడ్యూస్ చేశాడు. గూడ్స్ ప్రొడ్యూస్ చేసి తన గోడౌన్లో నుండి కన్సైనీకి పంపించాలి అని అనుకున్నాడు. సో ఇప్పుడు చూడండి, కన్సైనర్ ఉన్నాడు, గూడ్స్ అన్నవి ప్రొడ్యూస్ చేసేసాడు. ఆ గూడ్స్ ఎక్కడున్నాయంట? కన్సైనర్ యొక్క గోడౌన్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కన్సైనర్ దగ్గర ఉన్న గోడౌన్ నుండి కన్సైనీ దగ్గరికి పంపించాలి. కన్సైనీ ముంబైలో ఉంటాడు అనుకుందాం. కన్సైనర్ ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో ఉన్నాడు. ఓకేనా? హైదరాబాద్లో గూడ్స్ గోడౌన్లో ఉన్నాయి. ఈ హైదరాబాద్లో ఉన్న గోడౌన్ నుండి ముంబైకి వెళ్ళాలి ఈ గూడ్స్. సో ఇప్పుడు ఒక డయాగ్రామ్ చూడండి. ఈ గోడౌన్లో ఉన్నాయి కదా గూడ్స్. ఈ గోడౌన్ నుండి ఒక దేంట్లో వెళ్దాము? ఒక లారీలోకి వెళ్దాం. ఓకేనా? లారీ మీద ఈ గూడ్స్ అన్నవి ఎక్కిచ్చేసాం. ఓకేనా? గోడౌన్లో ఉన్న గూడ్స్ని లారీలోకి వేసినందుకు కొంత ఖర్చున తీసుకుంటారుగా. మరి ఎవరు? వేజెస్ అనో అక్కడ ఉన్న పని వాళ్ళు, కూలి అంటాం చూసారా, వాళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారు కదా. దాన్నే సింపుల్గా లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్. చూడండి, గోడౌన్లో ఉన్న గూడ్స్ లారీలోకి ఎక్కించినందుకు అక్కడ కొంత ఖర్చు అయ్యింది. ఎవరికి అయ్యింది? కన్సైనర్కి అయ్యింది. ఓకే, చక్కగా లారీలోకి ఎక్కించేశారు. ఇంక ఇప్పుడు ఈ లారీ రెడీ అయిపోయింది అనమాట వెళ్ళిపోవటానికి. ఓకేనా? ఎటు? ముంబై ఇటు ఉంది కదా. సో ఇలాగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి ఈ రోడ్డుని యూజ్ చేసుకుంటున్నందుకు కొంత ఎక్స్పెన్స్ అన్నది పే చేయాలి కదా. దాన్నే ఫ్రైట్ ఛార్జెస్. ఎవరు పెట్టుకుంటారు ఈ ఫ్రైట్ ఛార్జెస్? కన్సైనర్ పెట్టుకుంటారు. మరి ఈ రోడ్డు మీద ఇలా వెళ్తున్నప్పుడు అవతల పక్కల నుండి కూడా కొన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ ఈ వెహికల్ గుద్దుకొని గూడ్స్ నాశనం అయిపోతే ఎవరిదండి బాధ్యత? అందుకనే కంపల్సరీగా ఇలాంటి దూర ప్రయాణాలకి ఇన్సూరెన్స్ అన్నది తీసుకుంటారు గూడ్స్కి. ఓకేనా? గూడ్స్ ఇన్ కేస్ ఇలాగా యాక్సిడెంట్స్లో పోయినా ఎంతో కొంత అమౌంట్ వస్తుందిలే అన్నట్టుగా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే గోడౌన్లో నుండి లారీకి ఎక్కించినందుకు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ పడింది ఒకటి. తర్వాత లారీ బయలుదేరుతూ ఉండగా ఫ్రైట్ ఛార్జెస్ అంటే ఏదో ఛార్జెస్ అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నందుకు తీసుకున్న ఛార్జెస్. సో అదొక ఛార్జెస్ పడింది. ఇంకా గూడ్స్ పాడైపోతాయేమో, ఫైర్ అయిపోతాయేమో, కాలిపోతాయేమో అన్నట్టుగా ఇన్సూరెన్స్ అన్నది తీసుకుంటారు. థర్డ్ ఛార్జ్ ఇది. ఓకేనా? సో ఇప్పటికి 3 ఛార్జెస్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా కన్సైనర్ తీసుకుంటాడు. ఓకే, తర్వాత మనకి ఇంకా ఆల్మోస్ట్ ముంబైకి వచ్చేసాం. చూసారా, ఇక్కడికి ముంబైకి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ ఆపుతాం. వన్స్ ముంబైకి రీచ్ అయిన తర్వాత ఏదో ఒక పోర్ట్ దగ్గర ఆపుతాం.
ఓకేనా. సో ఈ పోర్ట్ దగ్గర ఏమవుతుంది అని అంటే కన్జైనీ ఇప్పుడు రావాలన్నమాట. కన్జైనీ ముంబై, ఇంకా మనకు అక్కడ నుండి ముంబై పోర్ట్కి రీచ్ అయ్యింది లేదా సర్టెన్ ప్లేస్కి రీచ్ అయ్యింది అనగా ఇంకా అక్కడ నుండి మనకి సంబంధం లేదు, మొత్తం కన్జైనీ స్క్రీన్లోకి దిగుతాడు అనమాట. సో కన్జైనీ ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మో లారీ వచ్చేసింది అనుకొని, ఇదిగోండి లారీ, ఓకేనా, లారీ వచ్చేసింది అనుకొని ఇప్పుడు కన్జైనీ వస్తాడు. ఓకేనా. సో వన్స్ ఈ పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ కొంత క్లియరింగ్ చేయాల్సిన ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. క్లియరింగ్ ఛార్జెస్ ఓకే కట్టాలి. అంటే షిప్పింగ్ మీద కానీ దేని మీదైనా కానీ ఒక పోర్ట్కి రీచ్ అయిన తర్వాత క్లియరింగ్ ఛార్జెస్ అన్నది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కన్జైనీ పే చేస్తాడు. ఎవ్రీ టైం కన్జైనీ పే చేస్తాడని లేదు, డిఫాల్ట్గా కన్జైనీ పే చేస్తాడండి. ఇన్ కేస్ మీకు క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు ఎవరు పే చేశాడు అని. సో కన్జైనర్ పే చేశాడు అని ఉంటే కన్జైనర్గా తీసుకోండి. ఇన్ కేస్ ఏమీ చెప్పలేదు అంటే కన్జైనీగా తీసుకోండి క్లియరింగ్ ఛార్జెస్ని. ఓకేనా. పోర్ట్ దగ్గర పే చేసే క్లియరింగ్ ఛార్జెస్ ఎవరు కట్టినట్టు కన్జైనీయే కడతాడు ఎప్పుడు కూడా. సరే, వన్స్ ఇక్కడ క్లియరింగ్ ఛార్జెస్ తీసేసుకున్న తర్వాత ఈ ట్రక్ని ఇంకా ముంబైలోకి, అంటే ముంబై ఊరిలోకి డైరెక్ట్ ఎంట్రీ అన్నది వచ్చేస్తుంది అనమాట. సో ఈ లారీ అన్నది వచ్చేసిన తర్వాత, సో ఇప్పుడు ఈ లారీలో ఉన్న గూడ్స్ని గోడౌన్కి తీసుకెళ్ళాలంటే అగైన్ ఫ్రైట్ ఛార్జెస్ అన్నది పడుతుంది. ఫ్రైట్ టు గోడౌన్, ఉట్టి గోడౌన్ అంటే ఇక్కడ ఇది ఎవరు పే చేస్తారు, కన్జైనర్ పే చేస్తాడు. బట్ ఫ్రైట్ టు గోడౌన్ అని చెప్తే మాత్రం అది కన్జైనీ పే చేస్తాడు, అంటే తన గోడౌన్ అనమాట. సో తన గోడౌన్కి తీసుకెళ్ళిపోతాడు. సో మరి వన్స్ గోడౌన్లోకి రీచ్ అయిన తర్వాత ఈ లారీలో ఉన్న గూడ్స్ని గోడౌన్లోకి దింపాలంటే అగైన్ ఏం కట్టాలండి, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ కడతారు. ఇక్కడ చూడండి, గోడౌన్లో నుండి లారీలోకి గూడ్స్ ఎక్కించినందుకు ఒకసారి కట్టారు, లారీ నుండి గోడౌన్లోకి వేసినందుకు మళ్ళీ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కడతారనమాట. ఇంకా మరి కన్జైనీ ఈ గోడౌన్ని మెయింటైన్ చేస్తున్నందుకు కొన్ని ఛార్జెస్ పడతాయి. ఏం పడతాయి, ఎలక్ట్రిసిటీయా, గోడౌన్ రెంట్ కట్టాలా, ఇంకా గోడౌన్ మెయింటెనెన్స్ చేస్తున్నందుకు కట్టాలా, గోడౌన్లో వర్కర్స్ ఉంటే వాళ్ళకి శాలరీ ఇవ్వాలా, ఇంకా ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే అవా. సో గోడౌన్ పేమెంట్స్ అన్నీ, లేదంటే గోడౌన్ ఎక్స్పెన్సెస్ అందాం. సో ఈ గోడౌన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎవరు భరిస్తారండి, కన్జైనీ భరిస్తాడు. కాకుండా సో ఇంకా గూడ్స్ని గోడౌన్లోనే ఉంచుకుంటే సేల్ ఎప్పుడు చేస్తాడు కదా, నుండి ఎక్కడికి తీసుకొస్తాడు అంటే ఇలాగా షోరూమ్కి తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడైతే గూడ్స్ని అమ్మాలనుకుంటున్నాడో ఆ షాప్కి తీసుకెళ్తాడు. లోకి కన్జైనీ గూడ్స్ని తెచ్చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ సేల్ చేసేస్తాడనమాట. మరి షోరూమ్ దగ్గర కూడా కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి కదండి. షోరూమ్ దగ్గర ఏమేమి ఎక్స్పెన్సెస్ అవుతాయి, రెంట్ ఉంటుందా, షోరూమ్ రెంట్ ఉంటుందా, ఇన్సూరెన్స్ ఉంటుందా, ఎలక్ట్రిసిటీ ఉంటుందా, ఇంకా చెప్పండి షోరూమ్ దగ్గర ఏమేమి ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి. ఎవరైనా కస్టమర్స్ అమౌంట్ ఇవ్వకపోతే ఆ ఎక్స్పెన్సెస్ పడతాయా. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కన్జైనీయే భరిస్తాడు. సో మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలనంటే, సో ఇప్పుడు చూడండి మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే కన్జైనీ ఓకేనా. కన్జైనర్ పెట్టే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ని ఇంకో విధంగా ఏమని పిలుస్తారండి, నాన్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అని కూడా పిలుస్తారు. రికరింగ్ ఎక్స్పెన్సెస్ని సెల్లింగ్ ఎక్స్పెన్సెస్గా కూడా పిలుస్తారు. సో ఇప్పుడు చూడండి, కన్జైనర్ పెట్టే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్, ఫ్రైట్, ఇన్సూరెన్స్. ఓకేనా. మరి కన్జైనీ పెట్టి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటంట, క్లియరింగ్ ఛార్జెస్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్, ఫ్రైట్ టు గోడౌన్. ఓకే. మరి కన్జైనర్ పెట్టే రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే, కన్జైనర్ ఎటువంటి రికరింగ్ ఎక్స్పెన్సెస్ లేదు, అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏమీ పెట్టాడు. మరి కన్జైనీ పెట్టే రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే, గోడౌన్లో షోరూంలో ఎటువంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అంటే రెంట్ అని, ఎలక్ట్రిసిటీ అని, లేదు అంటే గోడౌన్ ఇన్సూరెన్స్ అని. సో ఇటువంటి ఏమైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ మాత్రం రికరింగ్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు క్లియర్గా ఉన్నారు కదా. సో ఇప్పుడు చూడండి, కన్జైనీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరంట, కన్జైనీ. సో ఈ కన్జైనీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి ఇంకొక పేరు ఏంటండి, ఏజెంట్ అని కూడా పిలుస్తారు కదా. సో ఇప్పుడు ఈ ఏజెంట్ దేనికోసం పనిచేస్తాడు, ప్రాఫిట్స్ కోసం పనిచేస్తాడా, కమిషన్ కోసం పనిచేస్తాడా, ప్రాఫిట్స్ కోసమా. ప్రాఫిట్స్ కోసం ఎవరు పనిచేస్తారనండి,
ఓనర్ పనిచేస్తాడు, అంటే కన్సైనార్ పనిచేస్తాడు ప్రాఫిట్స్ కోసం. కమిషన్ ఏజెంట్ అంటే తనకి ఇచ్చేది ఏంటంటే కమిషన్ కదా. సో ఈ కమిషన్ కోసం ఎవరు పనిచేస్తాడు? కన్సైనీ పనిచేస్తాడు. మరి అయితే మనకి కన్సైన్మెంట్ అకౌంట్లో ఈ కమిషన్ అన్నది 3 రకాలండి. కమిషన్ అన్నది ఎన్ని రకాలు? 3 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ కమిషన్. చెప్పండి, జనరల్ కమిషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డెల్ క్రెడ్రే కమిషన్. థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ రైడింగ్ కమిషన్. ఓకేనా, గుర్తుంటుందిగా మీకు. కన్సైనీ అనే వ్యక్తి దేనికోసం పనిచేస్తాడు? కమిషన్ ఇస్తాడు, కన్సైనర్ అని పనిచేస్తాడు. మరి కమిషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే జనరల్ కమిషన్, డెల్ క్రెడ్రే కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూడండి, కొంచెం థియరీ పార్ట్ అన్నది ఎక్కువగా ఉండొచ్చు, బోర్ ఫీల్ అవ్వకండి. ప్రాబ్లమ్స్ అన్నది చేద్దాము. సమ్స్ అన్నవి ఎంతసేపు అండి, ఈ మ్యాటర్ కనుక మీకు అర్థమైతే ఫటాఫట్ మీరే సమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు. సో కొంచెం కొద్దిగా ఓపిక చేసుకొని వినండి. ఫస్ట్ వన్ జనరల్ కమిషన్. సో జనరల్ కమిషన్ అన్నది ఎందుకు ఇస్తారు అంటే కన్సైనీ ఎవరైతే ఉన్నారో తన డ్యూటీస్, తన పనిని చేసినందుకు ఈ జనరల్ కమిషన్ ఇస్తారు. ఇది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు అంటే టోటల్ సేల్స్. ఓకేనా, కన్సైనీ ఏదైతే సేల్స్ చేశాడో ఆ సేల్స్ చేసిన దాన్ని బట్టి ఈ కమిషన్ అన్నది ఇస్తారన్నమాట. ఇప్పుడు కన్సైనీ 100 పీపుల్కి సేల్ చేశాడు అనుకోండి, దానికి ఒక రేట్ ఆఫ్ పర్సంటేజ్తో కమిషన్ అనేది ఇస్తారు. మరి డెల్ క్రెడ్రే కమిషన్ అంటే ఏంటంటే డెల్ క్రెడ్రే కమిషన్ అనేది ఎప్పుడు ఇస్తారనంటే క్రెడిట్ సేల్ చేసినప్పుడు ఇస్తారు. క్రెడిట్ సేల్ అంటే సేల్ అన్నది అప్పు మీద అమ్మినందుకు ఇస్తారు. సో కొంతమంది కన్సైనీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారనంటే మనకి కమిషన్ కావాలి, సో ఆ కమిషన్ జనరల్గా అయితే టోటల్ సేల్స్ మీద ఇస్తారు. సో సేల్స్ చేస్తే చాలు కదా, అది క్యాష్ సేల్ అయితే ఏంటి, క్రెడిట్ సేల్ అయితే ఏంటి, క్యాష్ కమ్మితే ఏంటి, క్రెడిట్ కమ్మితే ఏంటి, మన సేల్ అయితే చేసాము, మన కమిషన్ వచ్చిందా రాలేదా చూసుకుందాం అంతే అని కన్సైనీ కొంతమంది అనుకుంటారు అలాగా. సో ఇప్పుడు అప్పు కమ్ముతాడండి, అప్పు కమ్మాడు, ఎవరైతే అప్పు తీసుకొని కొనుక్కున్నాడో వాడు తిరిగి ఇవ్వకపోతే ఇప్పుడు నష్టం ఎవరికి? కన్సైనార్కి. మీకు అర్థమవుతుందా? కన్సైనీ ఏమనుకుంటాడు, మనం సేల్ చేస్తే చాలే, సేల్ చేసామా లేదా, డబ్బులు వచ్చినాయా రాలేదా అంతే. అది అప్పుకి వాడు ఇస్తాడా డబ్బులు అన్నది ఆలోచించాడు కన్సైనీ. ఓకేనా, ఇన్ కేస్ వాడు ఇవ్వలేదే అనుకోండి, నష్టం ఎవరికి? కన్సైనార్కి. అందుకే ఇప్పుడు ఈ కన్సైనార్ తెలివిగా ఒక ఐడియా వేస్తాడు. ఏంటంటే నువ్వు అప్పుకి అమ్మిన ప్రతిదీ కూడా నీకు డెల్ క్రెడ్రే కమిషన్ ఇస్తా. సో వన్స్ కన్సైనార్ కనుక డెల్ క్రెడ్రే కమిషన్ ఇచ్చాడనంటే అప్పు మీద అమ్మిన ఒక లాస్ ఎవరు భరించుకోవాలనంటే కన్సైనీ భరించుకోవాలి, కన్సైనార్కి ఇంకా సంబంధం లేదు. ఇన్ కేస్ డెల్ క్రెడ్రే కమిషన్ ఇలా జనరల్ కమిషన్ ఇచ్చాడు, అప్పుడు ఖచ్చితంగా ఏదైనా అప్పు కమ్మాడే అనుకోండి, ఖచ్చితంగా ఎవరు భరించాలండి? కన్సైనార్ భరించాలి. ఎవరు భరించాలి? కన్సైనార్. అదే డెల్ క్రెడ్రే కమిషన్ ఈసారి ఇచ్చాడు, ఈసారి బ్యాడ్ డెట్స్ వచ్చిందంటే ఎవరు భరిస్తారు? ఇద్దరిలో కన్సైనీ భరిస్తారు. మీకు అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ డెల్ క్రెడ్రే కమిషన్ కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు అంటే టోటల్ సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఇంక ఇప్పుడు చూడండి ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏంటంటే కన్సైనీ గూడ్స్ని ఎక్కువగా అమ్మటానికి, అంటే ఎక్కువ సేల్స్ చేస్తే నీకు ఇంకా ఎక్స్ట్రా కమిషన్ ఇస్తాను, లేదంటే ఎక్కువ ప్రైస్ అన్నది ఎక్కువ వేసి అమ్మినట్లయితే నీకు ఎక్కువ కమిషన్ అన్నది ఇస్తాను అని ఏమైనా ఒప్పందం అనేది చేసుకుంటే దెన్ ఆ ప్లేస్లో ఓవర్ రైడింగ్ కమిషన్ అన్నది ఇస్తారు. ఎవరెవరికి ఇస్తారు కమిషన్ అనేది? కన్సైనీకి ఇస్తారు. సో ఇది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారని అంటే జనరల్గా క్వశ్చన్లోనే చెప్తారు. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కమిషన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయని. సో ఇప్పుడు చూడండి, కన్సైన్మెంట్ బిజినెస్, ఒక బిజినెస్ అన్నది స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ అన్నది ఎలా వస్తూ ఉంటాయో లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. ఒప్పుకోరా? ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, లాసెస్ వస్తూ ఉంటాయి. సో మరి కన్సైన్మెంట్ బిజినెస్లో కూడా లాసెస్ అన్నది అపియర్ అవుతుంది. అయితే బేసికలీ ఈ కన్సైన్మెంట్ బిజినెస్లో లాసెస్ అనేవి 2 రకాలు ఉంటుంది. సో ఫస్ట్ లాస్ని ఏమని పిలుస్తారని అంటే అబ్నార్మల్ లాస్.
ఏం లాస్ అది అబ్నార్మల్ లాస్. సెకండ్ టైప్ ఆఫ్ లాస్ ఏంటి అంటే నార్మల్ లాస్. ఏంటి ఈ రెండిటికి డిఫరెన్స్ అంటే మనకి ఈ అబ్నార్మల్ లాస్ అన్నది అసలు అవుతుంది అని ఊహించుకోరు. ఇటువంటి లాస్ అన్నది జరిగిద్ది అని అంచనా అన్నది వేయలేరు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలని అంటే లాస్ బై ఫైర్, లాస్ బై థెఫ్ట్, ఇంకా ఇలాంటివి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఫైర్ వస్తుంది అంటే అగ్ని వల్ల మన గూడ్స్ అనేవి కాలిపోతాయి, లాస్ అవుతుంది అని ఎవరైనా ఊహిస్తారా? ఊహించలేరు. సో అటువంటి లాస్ని ఏమంటారు అని అంటే అబ్నార్మల్ లాస్, అవాయిడబుల్ లాస్. ఓకే, మీకు అవాయిడబుల్ లాస్ అంటే అర్థం అవ్వాలని అంటే ఈ అబ్నార్మల్ లాస్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే ఎంతలో కొంతలో కొంత లాస్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. అంటే అబ్నార్మల్ లాస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఎలా అవాయిడ్ చేస్తారని అంటే బై ద వే ఆఫ్ ఇన్సూరెన్స్. మీకు అర్థమైందా? అబ్నార్మల్ లాస్ అనేది బేసికలీ ఇలా జరుగుతుంది అని ఊహించరనమాట బేసిక్గా. సో అటువంటి లాస్ని అబ్నార్మల్ లాస్ అంటారు. ఎగ్జాంపుల్ లాస్ బై ఫైర్, లాస్ బై థెఫ్ట్. అయితే ఈ అబ్నార్మల్ లాస్ని కొంతలో కొంత మనం అవాయిడ్ చేసేయచ్చు. ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే బై ద వే ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల టోటలీ 100% లాస్ అవ్వకుండా ఒక 50%, 60% లాస్ అవుతాం అన్నమాట. సో ఇది అబ్నార్మల్ లాస్ గురించి. మరి నార్మల్ లాస్ అంటే ఏంటి? మనం ఎంత చేసినా ఏమి చేసినా కానీ ఇటువంటి లాస్ని ఆపలేము. సో దీన్నే అన్అవాయిడబుల్ లాస్ అంటారు. ఆపలేని నష్టం అన్నమాట. ఏంటి? ఇప్పుడు మీరు సపోజ్ పెట్రోల్ని తీసుకెళ్తున్నారు, పెట్రోల్లో ఒక ట్రక్లో వేసుకొని తీసుకెళ్తున్నారు. సో కొంతలో కొంత పెట్రోల్ అనేది ఆవిరి అయిపోతుంది, అవ్వదా? అయిపోతుంది. ఇంకా ఎంత ఇప్పుడు శాండ్ ఉంది, శాండ్ అనేది మీరు ఒక లారీలో వేసుకొని తీసుకెళ్తున్నారు. సో వెళ్ళే దారిలో కొద్దిగా ఇసుక పడిపోతూ ఉంటుంది కదా, మీరు ఎంతన్నా కవర్ చేయండి, ఇసుక అనేది కొంత లీకేజ్ అన్నది ఉంటుంది. సో ఇటువంటి లీకేజెస్ లేదా ష్రింకేజెస్, ఎవాపరేషన్, ఇటువంటి కొన్ని అది ఆ గూడ్స్ యొక్క నేచర్లోనే ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం ఏమీ ఆపలేం, అటువంటి లాస్ని ఏమీ ఆపలేం. సో వాటిల్నే నార్మల్ లాస్ అంటారు. మరి ఈ నార్మల్ లాస్ అనేది అవాయిడ్ చేయొచ్చా చేయలేమా అని అంటే ఇక్కడ రాసిన చూడండి, అన్అవాయిడబుల్ లాస్. దీనికి ఎగ్జాంపుల్స్గా నేను ఇవి ఇచ్చాను. ఇంకేం చెప్పాలి? ఈ నార్మల్ లాస్కి ఇన్సూరెన్స్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు. నో ఇన్సూరెన్స్. నేచురల్గా జరిగే లాస్కి అసలు ఇన్సూరెన్స్ ఉండదు. ఓకేనా? ఇన్సూరెన్స్ అనేది ఏముండదు అసలు. ఇంకా చెప్పాలని అంటే మనకి కన్సైన్మెంట్ అనే ఏంటిది, ఇది కన్సైన్మెంట్ బిజినెస్లో లేదంటే కన్సైన్మెంట్ అకౌంట్స్లో ఈ నార్మల్ లాస్ని ఇది కదా నార్మల్ లాస్. ఈ నార్మల్ లాస్ని నో క్యాలిక్యులేషన్, అసలు క్యాలిక్యులేట్ చేయరు. ఓకేనా? బట్ నార్మల్ లాస్ అయ్యింది అని గుర్తిస్తారు కానీ క్యాలిక్యులేషన్ అన్నది ఏమాత్రం కూడా జరగదు. కాకపోతే ఈ నార్మల్ లాస్ అన్నది ప్రైస్లో యాడ్ కాస్ట్లో యాడ్ చేసేస్తారండి. గూడ్స్ యొక్క కాస్ట్లో యాడ్ చేస్తారు. సో ఇది చాలా మంచి టాపిక్. ఈ క్వశ్చన్ మీకు ఉంది, ఫౌండేషన్లో ఉంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, లాసెస్ అన్నవి ఎన్ని రకాలు? 2 రకాలు. ఫస్ట్ వన్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ అంటే ఇట్ క్యాన్ బి అవాయిడ్ బై ద వే ఆఫ్ ఇన్సూరెన్స్. ఎగ్జాంపుల్స్ ఈ 2. ఇంకా నార్మల్ లాస్ వచ్చేసరికి ఇది అన్అవాయిడబుల్ లాస్, ఏం చేసినా ఆపలేని లాస్. ఎగ్జాంపుల్స్ ఇవి. దీనికి అసలు ఇన్సూరెన్స్ అన్నది ఉండదు. మరి ఈ నార్మల్ లాస్ కన్సైన్మెంట్లో క్యాలిక్యులేట్ చేస్తారంటే నో క్యాలిక్యులేషన్, కానీ కాస్ట్లో యాడ్ చేస్తారు నార్మల్ లాస్ని. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసామండి. అంటే ఇంకా ప్రాబ్లమ్స్ చేసేయటానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు మీకు క్లియర్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఒకసారి ప్రీవియస్గా వెళ్ళి మరలా చూడండి. అండ్ మూవింగ్ ఆన్. ఇప్పుడు ఎంట్రీస్, కన్సైన్మెంట్ అకౌంట్లోని ఎంట్రీస్ని మనం ఒకసారి చెప్పేసుకొని అండ్ ఇంకా మనం ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? అండ్ చాలామంది కన్సైన్మెంట్ అకౌంట్స్లో ఎంట్రీస్ అన్నవి అసలు గుర్తుండినా కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. డెబిట్ వేయాల్సిన క్రెడిట్ వేస్తున్నాం, క్రెడిట్ వేయాల్సిన డెబిట్ వేస్తున్నాం. సో ఏదైనా ఎక్కడ ఎంట్రీస్ అయినా ఒకటే బేసిక్ రూల్స్ కదా. సో వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్, నామినల్ అకౌంట్కి ఏంటి, పర్సనల్ అకౌంట్కి ఏంటి, రియల్ అకౌంట్కి ఏంటి, వీటన్నిటికీ రూల్స్ ఒకటే. కాకపోతే అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇప్పుడు ఎంట్రీస్ అయితే చూద్దాం.
సో ఇప్పుడు ఎంట్రీస్ ఇన్ ది కేస్ ఆఫ్ కన్సైన్మెంట్లో మనం ఎంట్రీస్ చూసుకుంటున్నట్లయితే ఈ ఎంట్రీస్ అన్నది బేసికలీ కన్సైనర్ రికార్డ్ చేసుకుంటాడు. కన్సైనర్ గూడ్స్ పంపిస్తాడు కదా, సో పంపించినప్పుడు తన అకౌంట్స్ బుక్స్లో రికార్డ్ చేసుకోవాలి కదా. రికార్డ్ చేయాలంటే జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి కదా. సో ఆ జర్నల్ ఎంట్రీస్ ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో దిస్ ఈస్ ఇన్ ది కేస్ ఆఫ్ కన్సైనర్ రికార్డ్ చేసుకునే జర్నల్ ఎంట్రీస్ అనమాట. సో ఫస్ట్ వన్ చూసుకుంటున్నట్లయితే మనకి గూడ్స్ ఎప్పుడైతే కన్సైనర్ పంపిస్తాడు, గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది అని అంటే మనకి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా. సో గూడ్స్ పంపించినప్పుడు అది ఎక్స్పెన్స్గా అలా ట్రీట్ చేస్తారు. సో అందుకని కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెన్సెస్. కన్సైనర్ గనక ఖర్చులు పెట్టుకుంటాడు కదా, ఏమేమి ఖర్చులు పెడతాడు, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్, ఇంకా ఇన్సూరెన్స్, ఫ్రైట్, ఇవి పెట్టుకుంటాడు కదా. సో ఆ ఎక్స్పెన్సెస్ వలన కన్సైనర్ ఎలా రికార్డ్ చేసుకుంటాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అని అంటే, సో ఏ ఎక్స్పెన్స్ అయినా కానీ అది దేనికోసం పెడుతున్నాడండి, కన్సైన్మెంట్ బిజినెస్ కోసం పెడుతున్నాడు కదా. సో అందుకని ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎక్స్పెన్సెస్ అన్నది పెట్టుకున్నాడు, అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు, అడ్వాన్స్ ఎవరి నుండి రిసీవ్ చేసుకున్నప్పుడు, కన్సైనీ నుండి రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, అడ్వాన్స్ అంటే అమౌంట్ వస్తుంది కదా. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్. సో ఎవరు ఇస్తారు అడ్వాన్స్ అన్నది, కన్సైనీ ఇస్తాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే మనకి అకౌంట్స్ ఎవరెవరికి ఇస్తారు, కన్సైనర్కి ఇస్తాడు కదా. సో ఆ అకౌంట్ సేల్స్లో సపోజ్ చూడండి, కన్సైనీ దగ్గర సేల్స్ అన్నవి జరిగిపోయినాయి. సో సేల్స్ జరిగినప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది, యాక్చువల్లీ అసలు సేల్స్ ఎంట్రీ ఏంటండి, సేల్ జరిగినప్పుడు మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది కదా. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇదేనా కరెక్ట్ ఎంట్రీ? సరే, మరి ఇప్పుడు మన కన్సైన్మెంట్ బిజినెస్లో సేల్ జరిగినప్పుడు అమౌంట్ సేల్ ఎవరు చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సైనీ చేస్తాడు. అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది, కన్సైనీ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు కన్సైనీ మనకి లయబుల్ కదా, కన్సైనీ మనకి ఇవ్వాలి కాబట్టి కన్సైనీ లయబులే. ఓకేనా. సో కన్సైనీ లయబుల్ కాబట్టి, డెటార్ కాబట్టి కన్సైనీని మనం ఇక్కడ డెబిట్ చేస్తాము. అర్థమైందా? కన్సైనీ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సారీ నార్మల్ ఎంట్రీలో అయితే మనం సేల్స్ అని యూజ్ చేస్తాం, ఇక్కడ మనము టు కన్సైన్మెంట్ అని యూజ్ చేస్తాం. చూడండి, కన్సైన్మెంట్ బిజినెస్లో సేల్ జరిగిన ఎక్స్పెన్సెస్ అయినా ఏమైనా కానీ కన్సైన్మెంట్ బిజినెస్ కోసం జరిగింది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లోనే వేసేస్తారనమాట. సో ఈ 4 ఎంట్రీస్ అర్థమైందా? ఇంకొన్ని ఎంట్రీస్ ఉన్నాయి, చూసేయండి త్వరగా. అండ్ మనం ప్రాబ్లమ్ని అయితే స్టార్ట్ చేసేస్తాము. చాలా ఈజీగా ఉంటుంది కన్సైన్మెంట్ అన్నది. 10 మార్క్స్ అస్సలు వదులుకోకండి. చూడండి 5th ఎంట్రీ చూడండి. ఎక్స్పెన్సెస్ బై కన్సైనీ వన్స్ గూడ్స్ని సేల్ చేసుకోవటానికి కొంత ఎక్స్పెన్సెస్ అనేది పెట్టుకున్నప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ఈ ఎక్స్పెన్సెస్ ఎవరి కోసం పెడుతున్నాడండి, కన్సైన్మెంట్ బిజినెస్ కోసం పెడుతున్నాడు కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్. సో ఇప్పుడు ఎవరికి అప్పు ఉన్నట్టు, కన్సైనీకి అప్పు ఉన్నట్టు, అంతే కదా. కన్సైన్మెంట్ బిజినెస్ అసలు ఎవరిదండి, కన్సైనర్ది. అవునా, కన్సైన్మెంట్ బిజినెస్ ఎవరిది, కన్సైనర్ పెట్టుకోవాల్సిన ఖర్చులు ఎవరు పెట్టాడంట, కన్సైనీ పెట్టాడు. ఓకేనా. కన్సైనీ ఇప్పుడు కన్సైనర్కి అప్పు ఇచ్చినట్టే కదా, మరలా ఇప్పుడు కన్సైనీకి అమౌంట్ తిరిగి ఇచ్చేయాలి కదా. సో అప్పు ఇచ్చాడు కాబట్టి కన్సైనీ ఏమవుతాడు, క్రెడిటార్ అవుతాడు. కాబట్టి టు కన్సైనీ అకౌంట్. అర్థమైందా? సో ఈ కన్సైన్మెంట్ బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టారంట, కన్సైనీ పెట్టాడు. అంటే కన్సైనర్కి అప్పిచ్చినట్టే కదా. సో బిజినెస్ కోసం పెట్టాడు కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్.
అండ్ ఇంక ఇప్పుడు 5th ఎంట్రీ చూసుకుంటే మనకి లాస్ట్లో కన్సైనీ అకౌంట్ సేల్స్ అనేది పంపిస్తాడు. అందులో ఎంత అమౌంట్ ఇవ్వాలి ఆర్ ఎల్స్ ఎంత అమౌంట్ తీసుకోవాలి అనేది రాసి పంపిస్తాడు అని చెప్పుకున్నాం కదా. సో వన్స్ ఆ చెక్ లేదంటే క్యాష్ అన్నది కన్సైనీ గనక కన్సైనార్కి పంపిస్తే అప్పుడు ఎంట్రీ ఏంటి? ఇప్పుడు మనం కన్సైనర్ కదా, సో కన్సైనర్ దగ్గరికి ఆ క్యాషో చెక్కో ఏదో వచ్చింది. సో వచ్చినప్పుడు ఏం రాస్తారు? చెక్కే వచ్చింది అనుకోండి, దెన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఎవరు ఇక్కడ? కన్సైనీ కాబట్టి టు కన్సైనీ అకౌంట్. ఓకేనా. అండ్ ఇంకా 6th ఎంట్రీ చూడండి, బ్యాడ్ డెట్స్. సో ఇప్పుడు సేల్ చేస్తుండగా బ్యాడ్ డెట్స్ అయ్యింది. సో బ్యాడ్ డెట్స్ అయినప్పుడు కన్సైనర్ ఏం చేస్తున్నాడు? జనరల్ కమిషన్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు జనరల్ కమిషన్ ఇస్తే ఎవరు బాధ్యులు? బ్యాడ్ డెట్స్ అయితే కన్సైనరే బాధ్యుడు కదా. సో కన్సైనర్ బాధ్యుడు అంటే తనే ఆ లాస్ భరించుకోవాలి. ఓకే. సో కాబట్టి లాస్ కాబట్టి మనకి ఏ లాస్ అయినా కానీ కన్సైన్మెంట్లో అకౌంట్లోకి వేసుకోవాలి కదా. లాస్ దేనికైంది? బిజినెస్లో అయ్యింది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్. లాసెస్ అన్ని డెబిట్ బ్యాలెన్సెస్ కదా, సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్. ఇక్కడ చాలామందికి డౌట్, ఇక్కడ కన్సైనీ ఎందుకు వస్తాడు అనేసి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ అన్నది ఎవరి చేతుల్లో జరిగింది? సేల్ ఎవరు చేస్తారు? కన్సైనీ చేస్తాడు. లాస్ జరిగినా ప్రాఫిట్ జరిగిన ఎవరి దగ్గర జరిగిద్ది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సైనీ దగ్గర జరిగిద్ది కదా. సో ఇన్ కేస్ బ్యాడ్ డెట్స్ అయ్యింది, అదే డెల్ క్రెడిటరీ కమిషన్ ఇస్తే కన్సైనీయే పూర్తి బాధ్యత వహించేవాడు. ఇప్పుడు కన్సైనీ బాధ్యత వహించాడు కదా, అందుకని కన్సైనీని క్రెడిట్లో వేసేస్తారు. కన్సైనీ అకౌంట్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాడ్ డెట్స్ అయ్యింది అంటే ఏమి ఇచ్చినట్టు? ఇక్కడ జనరల్ కమిషన్ ఇచ్చినట్టు. అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. మీకు ఇదే ఎంట్రీ ఒక చోట మనకి గుర్తొస్తుంది. ఎక్కడ గుర్తొస్తుంది ఆలోచించండి. ఎక్స్పెన్సెస్. కన్సైనీ మన తరపున ఇన్ ద సెన్స్ కన్సైనార్ తరపున కన్సైనీ ఏమన్నా ఖర్చులు పెట్టుకున్నట్లయితే మనకి ఎంట్రీ ఏమవుతుంది? కన్సైనార్ తరపున కన్సైనీ పెట్టుకున్నాడు కాబట్టి ఫస్ట్ అసలు అది ఎక్స్పెన్సెస్ కాబట్టి దేనికోసం పెట్టుకున్నాడు? కన్సైన్మెంట్ బిజినెస్ కోసం పెట్టుకున్నాడు. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు మళ్ళీ ఆ అమౌంట్ ఈ కన్సైనీకి తిరిగి ఇచ్చేసేయాలి కదా. అంటే ఇప్పుడు కన్సైనర్కి అప్పిచ్చినట్టే కదా, లైబులే కదా, అందుకని టు కన్సైనీ అకౌంట్. సో ఇక్కడ కూడా చూసుకుంటే జనరల్ కమిషన్లో బ్యాడ్ డెట్స్ లాస్ ఏదైతే ఉందో అది కన్సైన్మెంట్లో వేస్తారు. అండ్ ఈ జనరల్ కమిషన్ అన్నది కన్సైనీకి ఇవ్వాలి కాబట్టి కన్సైనీ క్రెడిట్లో వస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు అర్థమైందా? డెల్ క్రెడిటరీ కమిషన్ అన్నది ఇన్ కేస్ ఇవన్నీ సిచ్యువేషన్స్లో ఎంట్రీ అనేది ఎలా వస్తుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక ఎక్స్పెన్సెస్ కన్సైనీ కనుక పే చేస్తే ఏం ఎంట్రీ వస్తుందో అదే ఎంట్రీ వస్తుంది. సో ఇది డెల్ క్రెడిటరీ ఈజ్ నాట్ గివెన్. ఓకేనా, డెల్ క్రెడిటరీ కమిషన్ ఇవ్వకపోతే ఎంట్రీ ఏంటి అన్నది ఇప్పుడు చూసాం. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ డెల్ క్రెడిటరీ కమిషన్ అన్నది ఇచ్చారు అనుకోండి, దెన్ ఎంట్రీ ఏమొస్తుంది? నో ఎంట్రీ, అంతే కదా. ఇప్పుడు డెల్ క్రెడిటరీ కమిషన్ ఇస్తే బ్యాడ్ డెట్స్ ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహించాలి? కన్సైనీ తీసుకుంటాడు పూర్తి రెస్పాన్సిబిలిటీ, కన్సైనర్ తీసుకోడు. అండ్ ఇంక ఇప్పుడు ఎట్ ద లాస్ట్ గూడ్స్ ఏమన్నా మిగులుతాయి అంటే ఇప్పుడు 100 గూడ్స్ అన్నది కన్సైనీకి సెండ్ చేస్తే 80 గూడ్స్ అన్నవి సేల్ అయినాయి, 20 గూడ్స్ అన్నవి గోడౌన్లో ఉండిపోయినాయి. సో ఇప్పుడు ఈ 20 గూడ్స్ సపోజ్ కన్సైనీయే కొనుక్కుంటాడు అనమాట. అటువంటి టైంలో ఎంట్రీ ఏమవుతుంది? సో చూడండి, కొనుక్కుంటే మనకి ఎవరు కొనుక్కుంటే ఏంటండి, మనకి సేల్ అవ్వటం ఇంపార్టెంట్ ఎవరి దృష్టిలో? కన్సైనర్ దృష్టిలో. ఓకేనా. సో వన్స్ సేల్ అయ్యింది అని అంటే మనకి ఇప్పుడు కన్సైనీ కొనుక్కున్నాడు అని అంటే మనకి కన్సైనీ అప్పున్నట్టే. అంటే ఇప్పుడు కొనుక్కోవటం ఇన్ ద సెన్స్ క్యాష్ ఇచ్చేసి కొనుక్కోడు. కన్సైనీకి చూడండి, కన్సైనీకి కొంత అమౌంట్ ఇవ్వాలి. దేనికి? ఏ రూపంలో? కమిషన్ రూపంలో ఇవ్వాలి. ఇప్పుడు కన్సైనీయే కన్సైనర్ దగ్గర కొంత అమౌంట్ పెట్టి కొనుక్కుంటాడు. సో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ క్యాష్ అన్నది మేబీ
ఆల్మోస్ట్ కేసెస్లో జరగవు. సో వన్స్ ఈ కన్సైని గూడ్స్ అనేవి కొనుక్కున్నప్పుడు ఇప్పుడు ఈ కన్సైని ఏమవుతాడనంటే డెటార్ అవుతాడు. ఓకేనా, కన్సైనీ ఏమవుతాడు, డెటార్ అవుతాడు అనమాట. సో అందుకని కన్సైనీ అకౌంట్ అంటే పే చేయడు కదా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నది ఉండదు. ఏదేమైనా తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ కన్సైనీ అనేది ఇట్లా రాస్తారు వన్స్ సేల్ అన్నది జరిగినప్పుడు. కన్సైనీ అకౌంట్ డెబిట్ మనకి కన్సైన్మెంట్ ఎందుకు రాస్తున్నారు, మనకి కన్సైన్మెంట్ బిజినెస్లో గూడ్స్ అనేవి సేల్ అయిపోయినాయి కదా, సో అందుకని క్రెడిట్ చేస్తారన్నమాట. సో ఇది ఇప్పుడు అబ్నార్మల్ లాస్కి సంబంధించిన కొన్ని ఎంట్రీస్ అన్నవి మనము డిస్కస్ చేసుకొని ఇంకా సమ్ అనేది స్టార్ట్ చేద్దాం. మనం సాల్వ్ చేయబోయే సమ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 3. ఇట్స్ పేజ్ నెంబర్ 6.59. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు అబ్నార్మల్ లాస్కి సంబంధించిన ఎంట్రీస్ అనేది డిస్కస్ చేసుకొని వెళ్దాం. సో అబ్నార్మల్ లాస్ జరిగింది అంటే మనకి 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావటం. ఓకేనా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అన్నది రావటం. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ అనేది ఏమి ఉండదు అన్నమాట. సో ఇన్సూరెన్స్ అనేది ఏమి ఉండదు. సో ఇటువంటి 2 సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ 3కి సంబంధించి కావాల్సిన టాపిక్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వస్తుంది. సో మరి ఈ టాపిక్ అనేది లేటర్నే డిస్కస్ చేద్దాము. ఓకే, అబ్నార్మల్ లాస్ జరిగింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వస్తుంది. మరి అప్పుడు ఎంట్రీస్ ఏమవుతాయి అన్నది ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఎంట్రీ ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్నార్మల్ లాస్ అనేది జరిగింది, ఈ ముక్క పక్కన పెట్టండి. ఫస్ట్ అసలు అబ్నార్మల్ లాస్ అనేది జరిగిన దాన్ని ఎలా రికార్డ్ చేస్తారు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోనంటే మనకి అబ్నార్మల్ లాస్ జరిగినప్పుడు అబ్నార్మల్ లాస్ అనేది డెబిట్ వస్తుంది. ఎందుకు, లాసెస్ అన్నవి డెబిట్ బ్యాలెన్సెస్ కదా. సో అబ్నార్మల్ లాస్ అనేది డెబిట్ వస్తుంది, టు కన్సైన్మెంట్ అకౌంట్ వస్తుంది. సో క్రెడిట్ నా కన్సైన్మెంట్ అకౌంట్ ఎందుకు వచ్చింది చూడండి. సో కన్సైన్మెంట్ అకౌంట్ అన్నది ఇట్స్ ఎ నామినల్ అకౌంట్. లేదు అనుకుంటే మీకు సింపుల్గా గుర్తుండాలని అంటే కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ట్రేడింగ్ అకౌంట్తో పోల్చుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు గూడ్స్ అన్నవి సేల్ అయినప్పుడు ఎటు రాస్తారు, క్రెడిట్స్ అయినా రాశారు. మీరు చూసుకోండి, ట్రేడింగ్ అకౌంట్లో కూడా సేల్స్ అయినవి క్రెడిట్స్ అయినా రాశారంటే కొంత గూడ్స్ అన్నవి బయటికి వెళ్ళిపోయినాయి కదా, అందుకని క్రెడిట్స్ అయినా రాశారు. మరి లాస్ జరిగినప్పుడు కూడా కొన్ని గూడ్స్ బయటికి వెళ్ళిపోతాయి కదా, సో మరి అందుకే అది కూడా క్రెడిట్స్ అయినా రావాలి. కాబట్టి ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అన్నది క్రెడిట్ సైడ్న వస్తుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, అబ్నార్మల్ లాస్ జరిగినప్పుడు ఎంట్రీ ఇది. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఒప్పుకున్నారు, దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, జరిగినప్పుడు ఎంట్రీ రాసాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుంది. సో అబ్నార్మల్ లాస్ ఏదైతే మనము లాస్ అయ్యింది అని చూపించుకుంటున్నామో ఇప్పుడు ఆ మొత్తం కూడా ఎవరి మీద పడేయాలి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ మీద పడేయాలి. సో ఈ లాస్ ఏదైతే డెబిట్లో ఉందో ఇప్పుడు అది క్రెడిట్లో రాసేయండి. అంటే ఇంకా లాస్ మనకి తగ్గిపోయినట్టు. ఎందుకు, మరి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, సో మనకి లాస్ అనేది తగ్గిపోయింది. సో తగ్గిపోయింది అంటే క్రెడిట్ సైడ్న రాస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అమౌంట్ ఇస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని డెబిట్గా రాసుకుంటారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా చూడండి. ఫస్ట్న అబ్నార్మల్ లాస్ జరిగినప్పుడు అబ్నార్మల్ లాస్ అకౌంట్ కన్సైన్మెంట్. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తాము అని ఒప్పుకుంటారో అప్పుడు ఇన్సూరెన్స్ టు అబ్నార్మల్ లాస్ జరిగింది. సో ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి డైరెక్ట్ ఎంట్రీ రాసేయచ్చు. ఎలాగా, డెబిట్లో ఉన్న అబ్నార్మల్ లాస్ క్రెడిట్లో ఉన్న అబ్నార్మల్ లాస్ కొట్టేయండి. ఇంకా మనకి ఏం మిగిలిందండి, ఈ ముక్క మిగిలింది. సో దీన్నే డైరెక్ట్గా ఎలా రాస్తారు చూడండి. సో ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీ చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఈ ఒక్క ఎంట్రీ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో అబ్నార్మల్ లాస్ జరిగింది అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొంత అమౌంట్ ఇస్తుంది అనగానే మీకు ఈ ఎంట్రీ గుర్తొచ్చేసేయాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ సిచ్యువేషన్ చూసాం. ఇందాక మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం 2 సిచ్యువేషన్స్ ఉంటాయి అబ్నార్మల్ లాస్లో. ఫస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది కొంత అమౌంట్ అడ్మిట్ చేస్తుంది, అంటే కొంత అమౌంట్ ఇస్తుంది అని డిస్కస్ చేసుకున్నాం. మరి సెకండ్ కేసు ఏంటి, ఇన్ కేస్ ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిట్ అనేది చేయకపోతే, అంటే అమౌంట్ అన్నది ఇవ్వకపోతే అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది, దాన్ని ఎలా రికార్డ్ చేస్తారు అనేది డిస్కస్ చేద్దాం తర్వాత అన్నాను కదా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా రికార్డ్ చేసుకోవాలి అనేది చూడండి. సో ఇప్పుడు చూడండి, సపోజ్ అబ్నార్మల్ లాస్ టోటల్గా ₹100 అయ్యింది, 100 లాస్ అయ్యింది.
అయితే ఇందులో 80 అమౌంట్ ఏమో ఇన్సూరెన్స్ ఇస్తుంది, మిగతా 20 అమౌంట్ ఎవరు ఇవ్వరు. సో ఇది పక్కా లాస్. అంటే ఇది గ్రాస్ లాస్ అయితే అందులో కొంత అమౌంట్ ఇన్సూరెన్స్ ఇవ్వటం వల్ల ఇక ఈ లాస్ ఏమవుతుందంటే ఇది నెట్ లాస్ అవుతుంది. ఓకేనా? సో అబ్నార్మల్ లాస్ అయ్యింది, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తే ఎలా రికార్డ్ చేయాలి అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ లాస్ ఇక ఎవరు ఇయ్యరు. ఓకేనా? ఇంక ఇది లాస్ కానీ మిగులుతుంది. సో ఇప్పుడు ఈ లాస్ని ఎలా రికార్డ్ చేసుకోవాలనేది చూడండి. ఓకే, మైండ్ క్లీన్గా పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చూడండి. అబ్నార్మల్ లాస్ హ్యాపెండ్ అండ్ నో ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ఏమీ రాకపోతే ఎలాగ ఎంట్రీ చేసుకోవాలి? ఫస్ట్ అబ్నార్మల్ లాస్ జరిగినందుకు ఎంట్రీ ఏంటి? అబ్నార్మల్ లాసెస్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ ఎందుకు వస్తుందో ఇందాకే చూసాం. సో ఫస్ట్ ఎంట్రీ చూడండి. అబ్నార్మల్ లాస్ జరిగినప్పుడు అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏమి ఇవ్వనప్పుడు ఎలాగ ఎంట్రీ రాస్తారు అంటే, ఇన్సూరెన్స్ ఏం రానప్పుడు ఇంక ఈ అబ్నార్మల్ లాస్ ప్రతి లాస్ కూడా ఎక్కడికి వెళ్ళి సమాధి అవ్వాల్సింది అంటే P&L అకౌంట్కి సమాధి అవ్వాలి. అంటే ప్రతి నామినల్ అకౌంట్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ అబ్నార్మల్ లాస్ అనేది ఎక్కడికి వెళ్ళాలంటే P&Lకి వెళ్ళాలి. సో వెళ్ళాలి అని అంటే డెబిట్లో ఉన్నది క్రెడిట్కి రావాలి. సో టు అబ్నార్మల్ లాస్ అకౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? P&L అకౌంట్ డెబిట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, డెబిట్లో ఉన్న అబ్నార్మల్ లాస్, క్రెడిట్లో ఉన్న అబ్నార్మల్ లాస్ క్యాన్సిల్ అయితే మనకి స్ట్రైట్ ఎంట్రీ ఏంటి అంటే P&L అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఈ 2 ఎంట్రీస్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం సమ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 6.59 ఎగ్జాంపుల్ 3ని సాల్వ్ చేసుకుందాం. సో నేను బ్రీఫ్గా చెప్తాను, మీరు కూడా ఎగ్జామ్స్లో ఎలా రాసుకుంటారు అంటే ఒక డయాగ్రామెటిక్గా కాకుండా నేను చెప్పిన విధానంగా రాసుకోండి. ఒక చిన్న వర్కింగ్ నోట్స్ అని పెట్టి లేదంటే రఫ్లో అయినా రాసుకోవచ్చు. యూనిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ సెంట్, ఎంత గూడ్స్ సెండ్ చేశారంట? 1000 గూడ్స్. నేను క్వశ్చన్ ఏం చదవట్లేదు, మీరు ఒకసారి క్వశ్చన్ చదివి అండ్ ఇప్పుడు సొల్యూషన్ అన్నది చూడండి. గూడ్స్ సెంట్ ఎంత చేశారు? 1000 గూడ్స్ అనేవి పంపించారు. 1000 గూడ్స్ పంపిస్తే రిసీవ్డ్ ఎన్ని రిసీవ్ అయినాయి అంటే 950 గూడ్స్ రిసీవ్ అయినాయి. అంటే ఈ మిడిల్లో ఈ 50 గూడ్స్ ఏమైనట్టు? అబ్నార్మల్ లాస్ అయినట్టు. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీగా ఉన్నారు కదా? ఇప్పుడు చూడండి, రిసీవ్ అయిన గూడ్స్లో ఎన్ని సేల్స్ చేశారనంట? 750 సేల్స్ చేశారు. మరి మిగిలిన 200 ఏమైనట్టు? ఇది క్లోజింగ్ స్టాక్. ఓకేనా? క్వశ్చన్ అంతా చదువుకుంటే ఇదే. సో ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ వాళ్ళు ఏం అడిగారు చూడండి. క్వశ్చన్లో కన్సైన్మెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. ఇంకేంటి? గీత అకౌంట్. గీత ఎవరండి ఇక్కడ? కన్సైనరా కన్సైనియా? కన్సైనీ. మనం ఎవరి బుక్స్లో ప్రిపేర్ చేస్తున్నాము? కన్సైనార్ బుక్స్లో ప్రిపేర్ చేస్తున్నాం. కన్సైనార్లో ఈ 2 అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలన్నమాట. చూడండి, ఒక్కొక్కసారి వాళ్ళు అడగలేదు కదా అని గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇంకా వేరే అకౌంట్స్ ఏమి అసలు రాయకండి. వాళ్ళు ఫస్ట్ ఏమి అడిగితే ఆ అకౌంట్స్ వరకే ప్రిపేర్ చేయండి. ఇప్పుడు చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ని మనం ఇలా డ్రా చేసుకుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ని సెండ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో 1000 గూడ్స్ వాల్యూ వచ్చేసి ఎంత? 1000 × 900 అంటే 9 lakhs. అండ్ నెక్స్ట్ కన్సైనర్ కొంత ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నాడంట. ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ కదా. సో టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫ్రైట్ ఇన్సూరెన్స్ విడివిడిగా రాసుకోవచ్చు. ఇక్కడ ఎంత అమౌంట్? 10,900. నేను జస్ట్ సింపుల్గా రాస్తున్నాను, బట్ మీరు ఎగ్జామ్స్కి నీట్గా రాసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సేల్ అయినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. అంతేనా? ఎందుకు అన్నానంటే కన్సైన్మెంట్ అకౌంట్ అంటే మనకి ఇప్పుడు సేల్స్ అయింది. సో సేల్స్ అయింది అంటే కొంత గూడ్స్ అన్నవి వెళ్ళిపోతాయి, అందుకే క్రెడిట్ వేస్తారు. ఇప్పుడు చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ అన్నది, సో ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది ఒక నామినల్ అకౌంట్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ట్రేడింగ్ అకౌంట్ కింద అనమాట. సో ఇప్పుడు మనకి సేల్స్ అయ్యింది అన్నది క్రెడిట్లో వేస్తారు. ఎక్కడ? ట్రేడింగ్ అకౌంట్లో వేస్తారు కదా. సో అలానే కన్సైన్మెంట్ అకౌంట్లో కూడా గూడ్స్ అన్నవి బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి క్రెడిట్న వేస్తారు. సో ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్లో సేల్స్ జరిగినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్.
బై కన్సైనీ, దట్ ఈస్ ద గీతా అకౌంట్. సేల్స్ అమౌంట్ ఎంత అంటే 9 lakhs వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చేసారు కదా. ఓకే, అండ్ ఇంక ఇప్పుడు గీత కొంత అంటే కన్సైనీ కొంత ఎక్స్పెన్సెస్ అనేది పెట్టుకుంది. సో బిజినెస్ కోసం పెట్టుకుంది అనమాట. సో ఈ ఎక్స్పెన్సెస్ ఎవరైనా పెట్టుకోండి, దేనికోసం పెడతాడు, బిజినెస్ కోసం పెడతాడు, అంటే కన్సైన్మెంట్ కోసం పెడతారు కాబట్టి ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్సెస్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఎవరిస్తే వాళ్ళు. ఇప్పుడు గీత ఇస్తే గీత, సపోజ్ కన్సైనరే పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్ వస్తుంది. సో ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్లో టు గీత అకౌంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏమేమి వస్తుంది, ఫ్రైట్, ఇంకా క్యారేజ్, అది సారీ ఫ్రైట్ కాదు, రిపేర్స్, క్యారేజ్, ఇంకా కమిషన్. సో ఇక్కడ కమిషన్ చూసుకుంటే మనకి 6% అని ఇచ్చాడు. ఏమీ చెప్పలేదు అంటే ఇది ఏం కమిషన్, జనరల్ కమిషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు, టోటల్ సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే సేల్స్ వాల్యూ ఇది కదా, 9 lakhs into 6% ఎంత అయితే అంత. సో నేను ఇక్కడ మొత్తం మీకు క్లమ్జీగా అయిపోతుంది కాబట్టి ఇదంతా రఫ్ చేసేస్తున్నాను. చూడండి, గీత దగ్గర మనకి ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 67,000. ఇక్కడ వరకు క్లియర్ ఉన్నారు కదా. ఓకే, గూడ్స్ 1000 పంపిస్తే 750 సేల్ చేశారు. మరి మిగిలిన అబ్నార్మల్ లాస్ అయినవి, ఇంకా క్లోజింగ్ స్టాక్ అయినవి, ఇవన్నీ కూడా రాయాలి కదా. సో అవన్నీ రాయాలని అంటే ఇదిగోండి, ఒకే దాంట్లో మనం ఫైండ్ అవుట్ చేసేస్తాము. ఇది చాలా ఓల్డ్ మెథడ్ అండ్ చాలా ఈజీ మెథడ్ కూడా, ఎప్పటి నుండో ఫాలో అవుతున్న మెథడ్ ఇది. సో కన్సైన్మెంట్ అకౌంట్లో అబ్నార్మల్ లాస్ వాల్యూ కనుక్కోవాలనన్నా, లేదనంటే క్లోజింగ్ స్టాక్ వాల్యూ కనుక్కోవాలనన్నా ఈ బాక్స్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎన్ని గూడ్స్ పంపించారు, యూనిట్స్ 1000 పంపించారు. అమౌంట్ ఎంత అయ్యింది, 9 lakh rupees అయ్యింది. ఓకే, ప్లస్ కన్సైనార్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడు కూడా ఈ బాక్స్లో ఓన్లీ ద నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి, రికరింగ్ ఎక్స్పెన్సెస్ రావు. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, కన్సైనార్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఒక్కటి కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో కన్సైనార్ పెట్టుకున్నది ఎంత, 10,900 కదా. సో ఇప్పుడు చూడండి, 1000 యూనిట్స్కి 9,10,900 rupees పెట్టి పంపించాడు కన్సైనార్. సో 1000 యూనిట్స్ పంపించినప్పుడు మనకి అబ్నార్మల్ లాస్ మిడిల్లో ట్రాన్సిట్లో అయింది కదా. సో ఆ అబ్నార్మల్ లాస్ వాల్యూ అన్నది తీసేయాలి. సో ఇప్పుడు అబ్నార్మల్ లాస్ ఎంత యూనిట్స్ అయిందండి, 50 యూనిట్స్ అయింది కదా. సో 1000 యూనిట్స్ పంపిస్తే 50 యూనిట్స్ ట్రాన్సిట్లో పోయింది అంటే మిగిలిన ఎన్ని ఉంటాయి, 950 ఉంటాయి. మరి వాల్యూ కూడా తీసేయాలి కదా. సో వాల్యూ ఎలా కనుక్కోవాలి, 9,10,900 into 50 డివైడెడ్ బై 1000 చేసుకుంటే మనకి అబ్నార్మల్ లాస్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 45,545 rupees. ఇది టోటల్ అమౌంట్. అర్థమైందా మీకు, ఇది ఏం అమౌంట్, గ్రాస్ అంటే టోటల్ అమౌంట్. టోటల్గా అబ్నార్మల్ లాస్ ఇంత అయింది. అయితే ఇన్సూరెన్స్ తర్వాత కొంత ఇచ్చిందిలేండి. టోటల్ అమౌంట్ మీకు కావాలని అనుకుంటే అబ్నార్మల్ లాస్ వాల్యూ ఇది. ఓకే, ఇంక ఇది పక్కన పెట్టేయండి. సో 950 rupees ఇందులో నుండి ఈ అమౌంట్ తీసేయంగా మనకి ఎంత వస్తుంది, 8,65,355 వస్తుంది. ఓకేనా, 8,65,355 వస్తుంది. సో వన్స్ ఇది వచ్చేసిన తర్వాత 950 గూడ్స్ ఎవరు రిసీవ్ చేసుకున్నాడు, కన్సైనీ రిసీవ్డ్ ఈ అమౌంట్ని. ఓకేనా, కన్సైనీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏమయ్యింది, కన్సైనీ కొద్దిగా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టాడు. నాన్ రికరింగ్ అంటే మరలా పెట్టని ఎక్స్పెన్సెస్. సో మనం ఇందాకే లాస్ట్ ఎప్పుడో డిస్కస్ చేసుకున్నాము ఏంటిది, కన్సైనార్ నాన్ రికరింగ్ ఏంటి, కన్సైనీ నాన్ రికరింగ్ ఏంటి అని. కన్సైనీ నాన్ రికరింగ్లో మనము ఫ్రైట్ అని ఒకటి చెప్పుకున్నాము, గుర్తుందా. సో ఫ్రైట్ అన్న క్యారేజ్ అన్న ఒకటే. కాబట్టి ఇప్పుడు క్యారేజ్ అనే ఎక్స్పెన్స్ ఈ కన్సైనీ పే చేశాడా, పే చేయలేదా, పే చేశాడు. సో ఇక్కడ ఎలాగైతే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనార్ని యాడ్ చేశామో ఇక్కడ కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత కట్టాడంట క్యారేజ్కి, 10,500 కట్టాడు. సో ఇప్పుడు 950 గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు కదా, దాంట్లో ఇది నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టాడు కాబట్టి 8,75,855.
ఇప్పుడు 950 రూపీస్ గూడ్స్ 8,75,855 వాల్యూ ఇస్తుంది. అయితే ఇందులో సేల్స్ అన్నవి ఎంత చేశాడు, 750 చేసేసాడు. సో ఇంకా మిగిలింది ఎంత, క్లోజింగ్ స్టాక్ 200 కదా. ఇప్పుడు ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ కనుక్కోవాలి. వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ చూడండి. సో ఇది ఇక్కడికి క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసేసుకున్న తర్వాత వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ సో ఎలా వస్తుంది, 8,75,855 డివైడెడ్ బై 950 ఇంటూ ఎన్ని గూడ్స్ మిగిలిపోయినాయి. మనం స్టార్టింగ్లో ఒక ఎక్స్ట్రాక్ట్ గీసుకున్నాం. ఏంటది, సెంట్ వాల్యూ ఎంత, 1000 రూపీస్ పంపించారు. అందులో అబ్నార్మల్ లాస్ ఎంత పోయింది, 50 పోయింది. 950 వెళ్ళినాయి రిసీవ్డ్. ఇందులో 750 ఎంత అయింది, సేల్ అయ్యింది. ఇంకా 200 ఏమవుతుంది, క్లోజింగ్ స్టాక్ అవుతుంది అని ఒక ఎక్స్ట్రాక్ట్ గీసుకున్నాం కదా. సో ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వాల్యూ కనుక్కోవాలంటే ఎన్ని యూనిట్స్ ఉన్నాయో దాంతో ఇంటూ చేసుకోవాలి. సో ఇంటూ చేసుకుంటే మనకి ఇదే క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది వస్తుంది. ఎంత వస్తుంది, 1,84,391. ఒకసారి చెక్ చేసుకోండి అంత వస్తుందో రావట్లేదో. ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్లో ఎంట్రీస్ ఎలా రాస్తారో చూడండి. సో ఫస్ట్ మనం ఇదంతా రాసేసుకున్న తర్వాత మనకి అబ్నార్మల్ లాస్ అయ్యింది. లాస్ అయినప్పుడు మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో అది రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇన్సూరెన్స్ వస్తున్నప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ కదా. సో బై ఇన్సూరెన్స్ అకౌంట్ ఇందాక నేను 3 ఎంట్రీస్ సంబంధించి చెప్పాను, ఒకసారి రిఫర్ చేసుకోండి. సో ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత ఇస్తున్నారంట, 35,000 ఇస్తున్నారు. అంటే మనకి టోటల్గా అబ్నార్మల్ లాస్ 45,000, టోటల్గా అబ్నార్మల్ లాస్ 45,545 అయితే ఇన్సూరెన్స్ ఇంత ఇస్తుంది. మరి మిగిలిన 10,545 ఇది ఎలా వచ్చిందండి, 45 ఈ అమౌంట్లో నుండి ఈ అమౌంట్ తీస్తే ఈ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ ఎవరు ఇవ్వరు ఇక. సో ఇది ప్యూర్ లాస్. ఈ లాస్ని దేనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దీనికి కూడా డైరెక్ట్ ఎంట్రీ నేను ఇందాకే చెప్పాను కదా. ఆ ఎంట్రీ ఏమొస్తుంది, P&L అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో బై P&L అకౌంట్ అని చెప్పేసి 10,545. ఇప్పుడు మీరు ఈ రెండు యాడ్ చేసుకుంటే మీకు ఈ టోటల్ అమౌంట్ వస్తుంది అన్నమాట. సో అది రాసుకునే విధానం. అండ్ ఇంక ఇక్కడ క్లోజింగ్ స్టాక్ని బై కన్సైన్మెంట్ ఇన్వెంటరీస్. ఓకేనా, కన్సైన్మెంట్ ఇన్వెంటరీస్ అని చెప్పేసి మనకి ఈ రెండు చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, 1,84,391. ఓకేనా, ఇంకంతే. ఇంకా ఈ క్రెడిట్ సైడ్లో నుండి డెబిట్ సైడ్ తీసేయండి. సేమ్ ఇంకా ట్రేడింగ్ అకౌంట్ లానే అనమాట. క్రెడిట్లో నుండి డెబిట్ తీసేస్తే మనకి ఎంతైతే అమౌంట్ తగ్గిందో అది ఇక్కడ రాసుకోండి, 54,000. అంటే క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అని అంటే ఏంటి, ప్రాఫిట్ వచ్చింది. సో 54,000 డెబిట్ సైడ్న తగ్గింది కాబట్టి దీనికి ఏం రాస్తారు, టు P&L అకౌంట్ అని చెప్పేసి రాసేయండి. అండ్ ఇక్కడ బ్యాలెన్స్ 11,29,936, 11,29,936. ఇది కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసుకునే విధానం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత కన్సైనీ అకౌంట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో కన్సైనీ అకౌంట్ ఈజీయే, సేమ్ చూడండి. కన్సైన్మెంట్ అకౌంట్ తర్వాత కన్సైనీ, దట్ ఈస్ ద గీతా అకౌంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, గీతా అన్నది మనకి ఎక్కడ కనిపించింది, గీతా కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్న కనిపిస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తుంది. ఏమని వస్తుంది, టు కన్సైన్మెంట్ అకౌంట్. అయితే ఇది దేని నుంచి రాయాలి, సేల్స్ అని మెన్షన్ చేయాలి కంపల్సరీగా. ఎంత, 9 lakhs అని రాయాలి. 9 lakhs అని రాసేసిన తర్వాత ఇంకా గీత ఎక్కడ కనిపిస్తున్నాడు మీకు, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మరలా ఇక్కడ బై కన్సైన్మెంట్ అని రాయాలి. ఇదేంటి, ఎక్స్పెన్సెస్. సో ఎంత, 67,000. ఓకేనా. వన్స్ ఇలా రాసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఏమి కనిపించట్లేదు కదా, ఇంతే. ఇంకా మనము ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవటమే. సో 9 lakhsలో నుండి 67,000 తీసేస్తే 8,33,000 అనమాట. ఏంటి 8,33,000 చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కన్సైన్మెంట్ అంటే గీత, కన్సైనీ ఎవడైతే ఉన్నాడో ఆ గీత సేల్ చేసి మన తరపున సేల్ చేసింది కదా. సో మనకి ఇప్పుడు ఆ గీత ఎంత ఇవ్వాలి, 9 లక్షలు ఇవ్వాలి. అయితే గీతాకి మనం ఎంత ఇవ్వాలంటే మన తరపున ఎక్స్పెన్సెస్ పెట్టుకుంది కదా, మరి ఆ డబ్బులు తనకి ఇచ్చేయాలి కదా. మనకి
గీత 9 లక్షలు ఇవ్వాలైతే మనము గీతకి 67,000 ఇవ్వాలి. సో 9 లక్షల నుండి తీసేస్తే ఇంత అమౌంట్, ఇదంతా ఎవరు ఇవ్వాలి? గీతనే ఇవ్వాలి. మీకు అర్థమైందా? 9 lakhs గీత మనకి ఇవ్వాలి, 67,000 మనం గీతకి ఇవ్వాలి. సో ఈ రెండు మైనస్ చేస్తే మన వైపుని ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇది గీత దగ్గర నుండి తీసుకోవాలి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? గీత అమౌంట్ ఇస్తున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్రెడిట్ ద గివర్ కదా, సో టు గీతా అకౌంట్. ఇప్పుడు చూడండి, గీతా అకౌంట్లో బ్యాంక్ అనేది క్రెడిట్స్ అయినా వస్తుంది. ఇక్కడ బై బ్యాంక్ అకౌంట్ 8,33,000, ఇంక ఇక్కడ 9 lakhs. మీరు 9 lakhs కదా, మీరు లాస్ట్లో ఏం చేస్తారని అంటే ఒక చిన్న నోట్ రాయండి, దట్ గీత హ్యాస్ రెమిటెడ్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ హర్ అని ఒక చిన్న నోట్ రాస్తే సరిపోతుంది. అండ్ ఒక్కొక్కసారి మీకు కన్సైనీ అకౌంట్ ఇవే కాకుండా నార్మల్ లాస్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయండి ఒకసారి అని అన్నారనుకోండి. అప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూసేయండి. సో ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్లో అబ్నార్మల్ లాస్ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయండి అని అడుగుతారు. అందుకే నేను మీకు ముందుగానే చెప్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది. సో అబ్నార్మల్ లాస్ అకౌంట్ అనేది ఇలాగా రాస్తారు కదా. సో ఇప్పుడు చూడండి, మనకి టోటల్గా అసలు ఈ ట్రాన్సాక్షన్లో టోటల్ అబ్నార్మల్ లాస్ ఎంత అయ్యింది? గ్రాస్ అబ్నార్మల్ లాస్ 45,545 అయినట్టుంది. ఒకసారి చెక్ చేయండి, చూస్తాను. 45,545 అయ్యింది కదా. సో ఇప్పుడు ఈ అబ్నార్మల్ లాస్ జరిగినందుకు ఎంట్రీ ఏంటి? అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ గుర్తుందా? త్రీ ఎంట్రీస్ చెప్పాను అబ్నార్మల్ లాస్కి సంబంధించి. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటి? అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో ఈ బిజినెస్కి అంటే ఈ కన్సైన్మెంట్ చేయటం వల్ల అబ్నార్మల్ లాస్ ఎంత అయింది? టోటల్ లాస్ 45,545. అయితే ఇన్సూరెన్స్ ఎంత ఇస్తుంది? 35,000 ఇస్తుంది. సో ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే లాస్ తగ్గిస్తుంది కాబట్టి లాస్ డెబిట్, తగ్గటం అంటే క్రెడిట్ రాయాలి కాబట్టి బై ఇన్సూరెన్స్ అకౌంట్, ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ 35,000. సో ఇంత టోటల్ అయింది. ఇది ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేసారు. ఇంకా మిగిలింది ఎంత? 10,545. 10,545 ఇంక ఇది ఎవరు ఇయ్యరు కాబట్టి దీన్ని డైరెక్ట్గా P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో అది అబ్నార్మల్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసే విధానం. సో యా ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వేరే సమ్స్కి ఇన్డెప్త్గా వెళ్దాము. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.